GTPL న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా K6 GTPL ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇక వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొలి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆలయాలకు పోటెత్తిన భక్తులు. భారీ ఏర్పాట్లు చేసి ఆలయాలను అందంగా ముస్తాబు చేసిన నిర్వాహకులు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. వర్షాభావ పరిస్థితులు, ఆలయాల వార్షికోత్సవాలు, ఆషాఢం ప్రత్యేక పూజలు వెరసి అమాంతం పెరిగిన పూల ధరలు. నిజామాబాద్ నగర మార్కెట్లో మొన్నటి వరకు కిలో 20 రూపాయలు పలికిన పూల ధరలు నేడు 600 రూపాయలకు చేరిక. హిందూ సాంప్రదాయంలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది. నిజామాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో గోసేవ సమితి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన గో వైభవానికి హాజరై మాట్లాడిన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నిజామాబాద్ నగరంలోని నామదేవాడ, బ్రహ్మపురిలో గల విఠలేశ్వర ఆలయాలను దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ కామారెడ్డిలో పర్యటించిన హైకోర్టు న్యాయమూర్తులు. కామారెడ్డిలో ఘన స్వాగతం పలికిన కలెక్టర్ ఆఫీస్ సాంగ్వాన్. యువత, విద్యార్థి మొక్కవోని పోరాట పటిమతో సాధించిన ప్రజాస్వామ్య విజయం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. తొలి ఏకాదశి సందర్భంగా తిమ్మాపూర్ తెలంగాణ తిరుపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. నిజామాబాద్ నగరంలోని కిల్లా రోడ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం. లైన్మెన్ అప్రమత్తతతో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయం. దేశవ్యాప్తంగా విద్యార్థులు సాగించిన ఉద్యమానికి లభించిన ఫలితమన్నారు. ఈ పోరాటంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ చేసిన నిరంతర ఒత్తిడి కీలక పాత్ర పోషించిందన్నారు. నీట్ అక్రమాలపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరిపి భవిష్యత్తులో పేపర్ లీక్లు పునరావృతం కాకుండా కఠినంగా చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇది నైతికంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం యొక్క విజయం. దీని వెనకాల రాహుల్ గాంధీ గారి యొక్క శ్రమ ఉంది. ఈ రెండింటి వల్ల ఇవాళ మోడీ గారు తల వంచక తప్పలేదు అనేటువంటి మాట స్పష్టమవుతా ఉంది. ప్రజాస్వామ్యంలో పౌరుల యొక్క ఆకాంక్షలకి, వారి మాటలకి విలువ ఉండాలి. నియంత పోకడికి వెళ్ళి మేము మొండిగా వివరిస్తామంటే ఇది ప్రజాస్వామ్య పెద్ద దేశం ఉన్నటువంటి భారతదేశంలో చెల్లదు అని ఇవాళ ధర్మేంద్ర రాజీనామా వల్ల స్పష్టమవుతా ఉంది. ఇకనైనా ప్రధాని మోడీ గారు మొండి వైఖరిని పక్కన పెట్టి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర, ప్రతిపక్ష పార్టీల యొక్క మాటలకి, వారి సూచనల సలహాలకి విలువనిచ్చి ఈ దేశాన్ని ముందుకు తీసుకోవడంలో ముందు ఉండాలి. నిజామాబాద్ నగరంలోని విఠలేశ్వర ఆలయం, అలాగే ధర్మపురిలోని ఆలయాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సందర్శించారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని నగరంలోని నామదేవాడ, బ్రహ్మపురిలో గల విఠలేశ్వర ఆలయాలను శనివారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహావిష్ణువు రూపం విఠలేశ్వరుడు అన్నారు. ఏకాదశి నుంచి మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయన్నారు. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ఉపవాసం చేసి మహావిష్ణువును ఆరాధిస్తే పాపాలు తొలగి ఆయురారోగ్యం, అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసమన్నారు. మహారాష్ట్రలో విఠలేశ్వరుడు రుక్మిణీదేవిని అత్యధికంగా కొలుస్తారని, ఇందూరులోనూ మహారాష్ట్ర సాంప్రదాయం పాటిస్తారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు సుధీర్, జగదీష్, లక్ష్మీనారాయణ, మల్కాయి మహేందర్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్ తదితరులున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత మొక్కవోని పోరాట పటిమ సాధించిన ప్రజాస్వామ్య విజయమని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా విద్యార్థులు యువత రాజకీయాలకు అతీతంగా తమ భవిష్యత్తు కోసం విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం చేపట్టిన ఉద్యమం చివరకు ఫలితాన్ని ఇచ్చిందన్నారు. పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, విద్యార్థుల భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితికి వ్యతిరేకంగా యువత శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేసిన పోరాటానికి కేంద్ర ప్రభుత్వం చివరకు స్పందించి దిగిరాక తప్పలేదన్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం లాఠీ చార్జీలు, బాష్ప వాయుగోళాలు, నిర్బంధాలను ఆశ్రయించినప్పటికీ దేశ యువత ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అపారమైన ధైర్యంతో తమ ఉద్యమాన్ని కొనసాగించిందన్నారు. అధికారం ఎంత బలంగా కనిపించినా చైతన్యవంతమైన యువత సంకల్పం ముందు తల వంచక తప్పదనే విషయాన్ని ఈ ఉద్యమం మరోసారి నిరూపించిందన్నారు. యువత ఐక్య పోరాటం ముందు ప్రభుత్వం దిగివచ్చే పరిస్థితి ఏర్పడిందని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య పోరాటానికి లభించిన నైతిక విజయమని పేర్కొన్నారు. ఒకానొక సందర్భంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టు దేశం కోసం అవసరం వచ్చినప్పుడు ఇండియా రియాక్ట్ అవుతుంది అనే మాటలను ఎమ్మెల్యే గుర్తు చేశారు. నేడు దేశ యువత అదే విషయాన్ని మరోసారి సాక్షాత్కరించిందన్నారు. యువత ప్రశ్నించడం ప్రారంభిస్తే అధికార వ్యవస్థలు జవాబుదారీతనం వహించక తప్పదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకి అంతిమ తీర్పు అని అన్నారు. చదువుకున్న యువత కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు కోసం కూడా పోరాడుతుందని ఈ ఉద్యమం స్పష్టం చేసిందన్నారు. జ్ఞానం, చైతన్యం, ఐక్యత కలిస్తే ఏ అహంకారమైనా కూలిపోవాల్సిందే అని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశ యువతకు ఈ విజయం ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా పోరాడితే మార్పు సాధ్యమేననే నమ్మకాన్ని ఈ ఉద్యమం దేశ ప్రజల్లో మరింత బలపరిచిందని ఆయన పేర్కొన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని పలు ఆలయాలకు భక్తుల రద్దీ నెలకొంది. తొలి ఏకాదశి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్, ఉత్తర తిరుపతి ఆలయం, జెండా బాలాజీ ఆలయం, నర్సింగ్పల్లి, ఇందూరు తిరుమల, నామదేవాడ, విఠలేశ్వర ఆలయాలకు భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్పల్లి నాగేష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు తొలి ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువ ఉందని మొన్ననే జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఎమ్మెల్యేలు ప్రభుత్వం తరపున అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ప్రజలకు, రైతులకు కొన్ని ముఖ్య సూచనలు సూచించారని, ఈ ఎల్ నినోతో దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో వర్షాలు కురవట్లేదని, భూగర్భ జలాలు తగ్గిపోతాయి కావున రైతులు ఆరుతడి పంటలు పండించాలని, ముఖ్యంగా మొక్కజొన్న, కందులు, పత్తి, సోయా వంటి పంటలు పండించాలని, వీటికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని తెలిపారు. అదేవిధంగా ప్రజలు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడాలని సూచించారు. ఈ మధ్య కాలంలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు రైతు భరోసా వేశారని, అదేవిధంగా రైతులకు సరిపోయేంత యూరియా సరఫరా చేశామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలో తగిన గుణపాఠం చెప్తారని, ఇటు రాష్ట్రంలో మరొకసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, అటు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మీరు దొంగ అనే బీజేపీ నాయకులు మా పార్టీ అగ్రనేతలైన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను తగలబెట్టడం, నిరసన కార్యక్రమాలు చేపట్టడం హేయమైన చర్య అని, దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. బీజేపీ పార్టీ అధికారంలోకి రాకముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న బీజేపీ వారి మాటలు ప్రజలు నమ్మట్లేదని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఉద్యోగాలు లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకుంటే రానున్న రోజుల్లో ప్రజలు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల పార్టీ అధ్యక్షులు అంబర్ సింగ్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులు యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, డీసీసీ జనరల్ సెక్రటరీ రవి, మాజీ ఎంపీ నర్సయ్య, పీఎస్సీఎస్ చైర్మన్లు గంగారెడ్డి, రామచందర్, సర్పంచ్ శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ ప్రిన్సిపల్ అయినటువంటి యోగితరాణి సారథ్యంలో మరి మా జిల్లా కలెక్టర్ గారు, ముఖ్య నాయకులైన పెద్దలు సురేష్ గారు, మరి అదే ఇంకో ముఖ్య నాయకులైన జిల్లాకు సంబంధించి రాష్ట్ర మా కాంగ్రెస్ పార్టీ రథసారథి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో మరి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు సారథ్యంలో ఒక ఎలీనో ప్రభావం గురించి ఏ విధంగా ఉంటుంది, రైతులకు ముందు జాగ్రత్తగా సూచన ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన రైతులను పిలిపించుకొని అక్కడ కలెక్టర్ ఆఫీసులో చెప్పడం జరిగింది. తొలి ఏకాదశి సందర్భంగా తిమ్మాపూర్ తిరుమల తిరుపతి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, బీర్కూర్ వర్ణి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం కొండ కింది నుండి పైన వరకు కాలినడకన వచ్చే భక్తుల సౌకర్యార్థం 20 లక్షల రూపాయలతో మెట్ల మార్గాన్ని, 50 లక్షల రూపాయలతో లైనింగ్ వాల్ నిర్మించడానికి పోచారం భూమి పూజ చేశారు. సనాతన హిందూ సాంప్రదాయంలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉందని, గోవును ఆదరించడం అత్యంత పుణ్యదాయకమని ప్రముఖ ప్రవచకులు చాగంటి కోటేశ్వరరావు అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలో గో సేవా సమితి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన గో వైభవం కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు ముఖ్య ప్రవర్తకగా ప్రసంగించారు. గోవు పూజించబడే చోట ధర్మం, దైవం స్థిరంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి యుగంలో భగవంతుడు ధర్మ సంస్థాపన కోసం అవతరించినట్లే భగవంతుని కంటే ముందు గోవు భక్తులచే ఆదరించబడిందన్నారు. తల్లిదండ్రులను, గురువులను, దైవాన్ని, గోమాతను పూజించడం సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. రోజు రోజుకు గోవులు అంతరించిపోతున్న నేపథ్యంలో భావితరాలకు గో విశిష్టతను, గోసేవను తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ ఉమారాణి మాట్లాడుతూ చాగంటి కోటేశ్వరరావు రామాయణ, భారత, భాగవతాలను సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా ప్రవచించి ఇతిహాసాలను ప్రజలకు చేరువ చేశారని కొనియాడారు. అంతకుముందు చాగంటి కోటేశ్వరరావు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూర్ణకుంభంతో సభా వేదిక వద్దకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఇందూరు గోసేవ సమితి, అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందులో గోస్మరణం పుష్టికారణం, స్మరణం అన్నది మనసుకు సంబంధించినటువంటి విశేషం. మనసు స్మరిస్తుంది, ఏదో ఒక దాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది. మనస్సు అంటేనే సంకల్ప వికల్ప సంఘాంతము అని గుర్తు. కాలు చూపించండి అంటే చూపిస్తారు, చెయ్యి చూపించండి అంటే చూపిస్తారు, వైద్యుడి దగ్గరికి వెళ్తే గుండె కూడా చూపిస్తాడు. కానీ మనసుని చూపించండి అంటే ఎవరు చూపించలేదు. అది నిరంతరం అలా ఆలోచనలు చేస్తూనే ఉంటుంది, ఏవో ప్రతిపాదనలు తీసుకొస్తూనే ఉంటుంది. అయితే మనసు ఏది చేసినా అది అన్ని వేళలా అభ్యున్నతికి సంబంధించినది చెయ్యదు. కానీ మనసుతో కొన్నిటిని గుర్తు తెచ్చుకున్నాడు అనుకోండి, ఈ కంటితో కొన్ని చూశారనుకోండి, అవి మంగళప్రదం. అందుకే వినాయకుడిని స్మరించి నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని స్పందిస్తూ యువత ఆకాంక్షలను తాను గౌరవిస్తున్నట్లు తెలిపారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు నన్ను బాధించాయి. నేను వ్యక్తిగత బేజశాలకు పోవడం లేదు. నీట్ అక్రమాలు వెలుగులోకి రాగానే సిబిఐ విచారణకు ఆదేశించాం. విజయవంతంగా మళ్లీ పరీక్షను నిర్వహించాం. బాధ్యతల నుంచి నేను ఎప్పుడూ తప్పుకోలేదు. యువశక్తే ఈ దేశ అసలైన శక్తి. వారి భవిష్యత్తు కోసమే రాజీనామా చేశాను. దేశ యువతపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వారి ఆకాంక్షలను గౌరవిస్తున్నా. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని రాజీనామా నిర్ణయం తీసుకున్నా. దేశ సేవ నా అత్యున్నత ప్రాధాన్యత అని అన్నారు. దేశ ఐక్యత కొనసాగాలని, యువత తమ చదువుల కోసమే సమయం కేటాయించాలని మంత్రిగా ఇన్నాళ్ళు నాకు అవకాశం కల్పించిన మోదీకి కృతజ్ఞతలు అని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు. నగరంలోని శ్రీరామ గార్డెన్స్లో ఇస్కాన్ భక్తుల భజన, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జై జగన్నాథ, హరే కృష్ణ, హరే రామ నామస్మరణతో ఇందూరు పుర వీధులు మార్మోగాయి. కండేశ్వర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. నగర మేయర్ కూరగాయల ఉమారాణి, సిపి సాయి చైతన్య, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై రథయాత్రను ప్రారంభించారు. రథయాత్ర కంటేశ్వర్ నుంచి ప్రారంభమై రైల్వే కమాన్, గణేష్ చౌక్, రైల్వే స్టేషన్, బస్టాండ్, గాంధీ చౌక్, పెద్ద బజార్, శివాజీ చౌక్, పులాంగ్ చౌరస్తా మీదుగా ఎల్లమ్మగుట్ట కమాన్, కోర్టు చౌరస్తా నుంచి రైల్వే అండర్ బ్రిడ్జ్ మీదుగా శ్రీరామ గార్డెన్స్ కు చేరుకుంది. భక్తులు ఉత్సాహంగా జగన్నాథ రథాన్ని లాగారు. బైన్సాల తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. శోభాయాత్రలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని బైన్సా పట్టణంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా జరిగాయి. పురాణ బజార్లోని మార్వాడి భవన్ నుండి ప్రారంభమైన విఠలేశ్వరుని పల్లకి యాత్ర ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ శోభాయాత్రను ప్రారంభించి శోభాయాత్ర పూర్తయ్యే వరకు భజన దిండీలతో కలిసి యాత్రలో ఉన్నారు. చిన్నారులు విఠల్ రుక్మిణి భక్త తుకారం వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్కరీ సాంప్రదాయం ప్రపంచంలోనే చాలా గొప్పదని, ఆధ్యాత్మిక మార్గంతో ఐక్యత భావం పెంపొందడంతో పాటు సన్మార్గం వైపు పయనించగలుగుతామన్నారు. శోభాయాత్రలో భక్తులకు ప్రతి ఇంటా స్వాగతం పలికారు. మహిళలు సైతం పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. విఠల రుక్మిణి నామస్మరణలతో ఆ ప్రాంతం మారుమోగింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మెల్ల దత్తాత్రేయ, కౌన్సిలర్లు, ప్రముఖులు ఉన్నారు. వర్షాభావ పరిస్థితులు, పలు ఆలయాల వార్షికోత్సవాలు, ఆషాఢ మాసం, గ్రామ దేవతల పూజలతో నిజామాబాద్ నగర మార్కెట్లో పూల ధరకు అమాంతం పెరిగాయి. తొలి ఏకాదశి పర్వదినం వేళ నిజామాబాద్ నగర మార్కెట్లో పూల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొన్నటి వరకు కిలో 60 రూపాయలకు లభించిన పూలు నేడు 600 రూపాయలకు కిలో పలుకుతున్నాయి. పండుగల సీజన్ మొదలవడం, వారాహిమాత పూజలు, పలు ఆలయాల్లో వార్షికోత్సవాలు జరగడంతో పూలకు డిమాండ్ భారీగా పెరిగింది. దీనికి తోడు వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి తగ్గడంతో సరఫరాకు కొరత ఏర్పడింది. మార్కెట్కు వచ్చే పూల సరఫరాలు తగ్గడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. పూల ధర కూరగాయల కన్నా అధ్వానంగా ఉన్నాయి.
పూలు బంతి పూలు 100 రూపాయలు 80 రూపాయలు రకరకాలుగా ఉన్నాయి. చామంతి వాటి 100 రూపాయల పావు కిలోకి తక్కువ ఇవ్వట్లేదు. వాటి ధర రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. పూల దండలు అడిగితే 180 150 అంటున్నారు. వాటికి పూల రేట్లకు విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. కొనే వాళ్ళకు మాకు ఈ బోనాల ఉత్సవాల సందర్భంగా దానికి అమ్మవారులకు తీసుకుపోవాలంటే కూడా చాలా కష్టంగా ఉన్నది. ఏ పూలు కొందామన్నా కానీ ఏదైనా కానీ 100 రూపాయల పావు కిలో కన్నా తక్కువ లేదు. చామంతి, మల్లె, గన్నేరు పూలకు ప్రత్యేకంగా డిమాండ్ ఉంది. సామాన్య భక్తులు పూజల కోసం పూలు కొనలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పూల వ్యాపారులు మాట్లాడుతూ ఒక వారం నుండి పూల రేటు రోజు రోజుకు పెరుగుతోందని, తొలి ఏకాదశి తర్వాత ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. దీంతో చేసేదేమీ లేక ప్రజలు కొద్ది మొత్తంలో పూలను కొనుగోలు చేసి మొక్కుబడిగా పండుగలు పూజలకు ఉపయోగిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ఫ్లవర్స్ ఎక్కువ వస్తలేదు, అందువలన రేట్ ఎక్కువ ఉన్నది. చామంతి రేట్ 100 రూపాయలు ఉన్నది, 250 ఉన్నది. లిల్లీ ఫ్లవర్స్ ఇవాళ 260 నుంచి 250 వరకు పోయింది. ఇవాళ హైకోర్టు న్యాయమూర్తులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఘనంగా స్వాగతం పలికారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో 2 రోజుల పర్యటనకు విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ మాధవిలతలకు జిల్లా కలెక్టర్ పూల మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు శనివారం, ఆదివారం 2 రోజుల పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమానికి, కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దక్కిన విజయమని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థులు సాగించిన ఉద్యమానికి, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరంతర పోరాటానికి లభించిన విజయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది కేవలం ఒక మంత్రి రాజీనామా మాత్రమే కాదని, విద్యార్థుల ఐక్యత, ప్రజాస్వామ్య ఉద్యమాలు, ప్రతిపక్షాల ఒత్తిడి ముందు కేంద్ర ప్రభుత్వం తలవంచాల్సి వచ్చిన పరిస్థితికి నిదర్శనమన్నారు. నీట్ వ్యవహారంలో విద్యార్థులకు జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, యువత, ప్రజా సంఘాలు చేపట్టిన ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అండగా నిలిచిందని తెలిపారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చ పెట్టాలని ఒత్తిడి తేవడం, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నిరంతరం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారని గుర్తు చేశారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని, అందులో ప్రధానంగా నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, నీట్ బాధితులకు పరిహారం అందించి న్యాయం చేయాలని, నిరసనల సందర్భంగా విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి అవకతవకలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని 4 ప్రధాన డిమాండ్లతో కాంగ్రెస్ నాయకత్వం పోరాటాన్ని మరింత ఉధృతం చేసిందన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై జరిగిన అక్రమ అరెస్ట్ను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించిందని తెలిపారు. ఈ డిమాండ్లలో కేంద్ర మంత్రి రాజీనామా ఒక్కటే కాకుండా మిగతా డిమాండ్లు కూడా కేంద్రం నెరవేర్చాలని, ఆ డిమాండ్ల సాధన దిశగా కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. జరుగుతున్నటువంటి ఇండియా కూటమి పోరాటం వల్లనే ఇది సాధ్యమైంది. మరి ఇవాళ యూనివర్సిటీలో విద్యార్థుల ఆంక్షలు పెట్టడం, వాళ్ళ మీద మరి కేసులు పెట్టడము, తర్వాత విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం, ఇదంతా కూడా మరి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మరి ఇవాళ యావత్ భారతదేశం అంతా మేల్కొని ఈ విజయాన్ని సాధించింది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మేల్కోవాలా. మరి విద్యార్థులకు నష్టం చేసినా, రైతులతో పెట్టుకున్నా మరి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఇంకా ముఖ్యంగా ఇవాళ మీరు ఓన్లీ మన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం సరిపోదు. ఇవాళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కూడా మీరు 47 మందిని తీసేయడం అన్నది కదా, అది కూడా కాంగ్రెస్ పార్టీ విజయంగా మేము భావిస్తాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ స్పందించారు. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల గెలుపు అని, ప్రజాస్వామ్య గెలుపుకు ఇది ఒక నిదర్శనమని, ఎన్ని రోజులు బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిందని, కానీ విద్యార్థులు నిరంతరం శ్రమిస్తూ తమ హక్కులను కాపాడుకోవాలని చేసిన కృషిలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు రాహుల్ గాంధీ మద్దతు తెలపడం, ఇతర నాయకులు మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీ ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చిందని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల మధ్యకు వచ్చి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. గతంలో నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టాలని చూశారని, అదేవిధంగా నీట్ పేపర్ లీక్ ద్వారా నైపుణ్యమన్న విద్యార్థులను కాకుండా నైపుణ్యత లేని విద్యార్థులను ఆందోళనెక్కించే ప్రయత్నం బీజేపీ చేసిందని ఆయన అన్నారు. బీజేపీ కేంద్ర కేబినెట్లో అసమర్థ మంత్రులు ఉన్నారని ఒకసారి సమీక్షించుకుని సరైన నాయకులను మంత్రులుగా నియమించి పాలనను ముందుకు నడపాలని బొబ్బిలి రామకృష్ణ హితవు పలికారు. నరేంద్ర మోడీ పత్రిక ముందుకు ప్రజల ముందుకు వచ్చి ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని బొబ్బిలి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సమస్యని కాలరాద్దామనే ప్రయత్నం చేసినప్పటికీ నిరంతరాయంగా విద్యార్థులు శ్రమిస్తూ వారి యొక్క హక్కులను కాపాడుకునే తరుణంలో వారికి రాహుల్ గాంధీ గారు మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలపడం, వారితో పాటు పక్షంలోగా పోరాడడం, బీజేపీ ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చిన
తరుణంలో ఈరోజు ధర్మేంద్ర ప్రధాని రాజీనామానే కాదు, ప్రజల ముందుకు వచ్చి మోడీ గారు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. గతంలో నల్ల చట్టాలతో రైతులను ఇబ్బంది పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు విద్యార్థులను కూడా ఈ పేపర్ లీకేజ్ల ద్వారా వారి అసలైన టాలెంట్ని మరుగున పరుస్తూ టాలెంట్ లేని వారికి బీజేపీ వారి తరఫున నిలబడి పేపర్ లీకుల ద్వారా వారిని అందలం ఎక్కించే ప్రయత్నం చేసింది. ఇందు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సాయిబాబు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందు యువత ద్వారా నిర్వహిస్తున్న అనాథ మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించడం, నిరంతరం అన్నదాన సేవ, వీధి వంచితులకు సపర్య సేవలు లాంటి సేవలను బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు హృదయపూర్వకంగా అభినందించారు. ప్రత్యేకంగా అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించడం అశ్వమేధ యాగంతో సమానమైన మహోన్నత సేవ అని పేర్కొంటూ ఇటువంటి సేవ ప్రతి ఒక్కరి వల్ల సాధ్యం కాదని, సమాజానికి ఆదర్శంగా నిలిచే ఈ సేవలను నిరంతరం కొనసాగించాలని ఆకాంక్షించారు. ఇందు యువత సభ్యులందరికీ తన ఆశీర్వచనాలను ఎల్లప్పుడూ ఉంటాయని, సాయిబాబు తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసి సేవలు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, ఇందు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, ప్రధాన కార్యదర్శి వాలా బాలకిషన్, కోశాధికారి రాచర్ల రాజశర్మ, ఈసీ సభ్యుడు మద్ది గంగాధర్, కార్యవర్గ సభ్యులు కొండ నాగేందర్, పసునూరి వినయ్ కుమార్, అమృత్ ప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని పెద్ద రామ్ మందిర్లో గోకుల్ గోసేవ ఆధ్వర్యంలో గోసేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని గాజులపేట పెద్దరామ్ మందిర్లో గల గోశాలలో పెద్ద ఏకాదశి సందర్భంగా గోకుల్ గోసేవ సమితి ఆధ్వర్యంలో గోపూజ గోసేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి అమావాస్య, ఏకాదశులు, పౌర్ణమి, ప్రతి ఆదివారం గోశాలలో గోసేవ గోపూజ నిర్వహించడం జరుగుతుందని గోకుల్ గోసేవ సమితి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తోడుపునూరి రామ్మోహన్, కార్యదర్శి తోడుపునూరి శ్రీనివాస్, గోసేవ ఫౌండర్ సభ్యులు ఎన్ రాజశేఖర్, టి దయాకర్, నల్ల నగేష్, కౌటిక శంకర్, కోటగిరి రాజేశ్వర్, ఉప్పల శ్రీనివాస్, సిహెచ్ రవీందర్, ఎర్ర నరేందర్, నీల బాలకృష్ణ, మామిడి రమేష్ గోసేవ సభ్యులు పాల్గొన్నారు. ఆషాఢి పాండురంగ ఏకాదశి సందర్భంగా బోధన్ శ్రీ మారుతి మందిరంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆషాఢి పాండురంగ ఏకాదశి సందర్భంగా బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరంలో రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజల అభిషేకాలు, కాకడహారతి, మహామంగళహారతి ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు నాయకులు గుమ్ముల అశోక్ రెడ్డి, బోధన్ వేడిసి కార్యవర్గ సభ్యులు బోధుశేఖర్తో పాటు గ్రామ భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు విజయవంతం చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించగా దేవాలయ కార్యనిర్వహణాధికారి శ్రాములు పర్యవేక్షించారు. ఆషాఢి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలు భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక వాతావరణంలో అత్యంత వైభవంగా జరిగాయి. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నవిపేట మండలం యంచ విఠలేశ్వర ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నవిపేట మండలం గోదావరి నది తీర ప్రాంతమైన యంచ గ్రామంలో ఎత్తైన కొండలపై వెలిసిన శ్రీ విఠలేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని సుందరంగా అలంకరించి భారీగా తరలివస్తున్న భక్తుల కొరకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రాజేశ్వర్ మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తులు ఆలయానికి విచ్చేసి శ్రీ మహావిష్ణువు ప్రతిరూపమైన విఠలేశ్వర స్వామిని పూజించడం జరుగుతుందన్నారు. ఈరోజు చేసిన ఉపవాసం, దానం, అన్నదానం భక్తులకు ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తాయన్నారు. మన జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం పొందడానికి, చేసిన పాపాలు తొలగి భగవంతుని అనుగ్రహం పొందడానికి తొలి ఏకాదశి పవిత్రమైన రోజన్నారు. రేపు ఆదివారం రోజు ఆలయం వద్ద మహాన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బేగరి సాయిలు మరియు వేడీసీ సభ్యులు, భజన మండలి బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి శనివారం కావడంతో భీమ్గల్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గోవింద గోవింద నామస్మరణతో మారుమోగింది. తొలి ఏకాదశి శనివారం సందర్భంగా లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఉదయం 6 గంటల నుంచి కిలోమీటర్ల క్యూ లైన్లో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి కల్పించామని తెలిపారు. భీమ్గల్ పట్టణంలో గల లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం తొలి ఏకాదశిని పురస్కరించుకుని వేద పండితులు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి అలంకరించి భక్తులకు దర్శింపచేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగింది. శనివారం ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి
వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కొండపైకి స్వామివారి దర్శనానికి నిజామాబాద్, జగిత్యాల, ధర్మపురి, కామారెడ్డి, వేములవాడ, కరీంనగర్ నుండి దర్శనానికి వచ్చారు. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తుడు ముచ్చుకూరి శ్రీనుగౌడ్ మాట్లాడుతూ ఏకాదశి సందర్భంగా ఈరోజు స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని, స్వామివారు కోరిన కోరికలు తీర్చే స్వామివారిని స్వయంభూగా వెలిసినారని అన్నారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్ అన్నసత్రం వరకు పెరిగింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా సేవకుల ద్వారా క్యూలైన్లో ఉన్న భక్తులకు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశామని ఆలయ ధర్మకర్త తెలిపారు. వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ కోదండ రామాలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ కోదండ రామాలయంలో ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పురోహితులు శివకుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ విఠల్ బాలరెడ్డి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పురోహితులు శివకుమార్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమానికి గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వారి మొక్కులు తీర్చుకున్నారు. సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలని, ప్రజలు ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పురోహితులు శివకుమార్ శర్మ మాట్లాడుతూ తొలి ఏకాదశి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటని, దీనికే శయన ఏకాదశి లేదా హరిశయని ఏకాదశి అని కూడా అంటారన్నారు. పురాణాల ప్రకారం ఈ రోజే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి వెళ్తాడని, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలల పాటు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడని, ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ అధ్యక్షులు విఠల్ బాలరెడ్డి, సభ్యులు చంద్రకాంత్, గంగారెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అనే నినాదంతో దేవసాగర్ గ్రామంలో సర్పంచ్ మహమ్మద్ యూసుఫ్ యువకులతో కలిసి శ్రమదానం చేశారు. డిచ్పల్లి మండలంలోని దేవనగర్ గ్రామంలో సర్పంచ్ మహమ్మద్ యూసుఫ్ ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అనే నినాదంతో ఇచ్చిన పిలుపు మేరకు యువకులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని గ్రామంలో వాడావాడా తిరుగుతూ పిచ్చి మొక్కలు, పొదలను తొలగించారు మరియు గ్రామ పంచాయతీ పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహమ్మద్ యూసుఫ్ మాట్లాడుతూ వరుషాకాలం ఉండడం వల్ల మన చుట్టూ పరిసరాల ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయి దోమలు, ఇతర కీటకాలు హాని కలిగిస్తాయని గ్రామ యువకులతో కలిసి గ్రామంలో శ్రమదానం చేపట్టడం జరిగిందని తెలిపారు. చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకుంటే దోమలు మరియు ఇతర ఏ వ్యాధులు రాకుండా నివారించవచ్చని, గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహమ్మద్ యూసుఫ్తో పాటు ఉప సర్పంచ్ పందిరి శ్రీనివాస్, వార్డు సభ్యురాలు జైనాబీ, మాజీ ఉప సర్పంచ్ బుచ్చమ్మ మరియు గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 7th బెటాలియన్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డిచ్పల్లి 7th బెటాలియన్ ఆవరణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా కమాండెంట్ సత్యనారాయణ, భవానీ దంపతులు ప్రత్యేక పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకం, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండాలని, దేశంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని స్వామివారిని ప్రార్థించారు. జిల్లా జనగణన హ్యాండ్బుక్ తయారీలో నాణ్యత, ఖచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు ప్రధాన జనగణన అధికారి ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. కామారెడ్డి జిల్లా జనగణన హ్యాండ్బుక్ తయారీ ప్రక్రియలో ప్రతి దశను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ సమాచార సేకరణలో నాణ్యత, ఖచ్చితత్వం మరియు పారదర్శకతను పాటించాలని జిల్లా కలెక్టర్ ప్రధాన జనగణనాధికారి ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో క్షేత్రస్థాయి సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లా జనగణన హ్యాండ్బుక్ జిల్లా సామాజిక, ఆర్థిక, భౌగోళిక పరిపాలన వివరాలను ప్రామాణిక ఆధార గ్రంథంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అందువల్ల ప్రతి సమాచారాన్ని సంబంధిత రికార్డులతో సరిపోల్చి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నమోదు చేయాలని సూచించారు. శిక్షణలో అందించిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తిగా అవగాహన చేసుకుని వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, రెవెన్యూ, ప్రణాళిక తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిర్ణీత గడువులోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. నాణ్యమైన సమాచారంతో జిల్లా జనగణన హ్యాండ్ బుక్ ను సకాలంలో సిద్ధం చేయడం ప్రతి అధికారి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, హైదరాబాద్కు చెందిన జనగణన అధికారి రమణ, సిపిఓ రఘునందన్, సూపరింటెండెంట్ రాజేశ్వర్ తదితరులు పాల్గొని సిబ్బందికి సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించి అవసరమైన సూచనలు చేశారు. అలాగే క్షేత్రస్థాయి సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని నీరుగొండ హనుమాన్ ఆలయంలో వైశాఖ మాస ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని నాగరంలో గల అతి ప్రాచీనమైన నీరుగొండ హనుమాన్ ఆలయంలో వైశాఖ మాస పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్న భక్తులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వైశాఖ మాస ప్రత్యేక పూజలు చేస్తూ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేసి, ఆకు పూజ చేసి, దీపారాధనలతో స్వామివారిని కొలిచి తీర్థ ప్రసాదాలు నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ఆలయంలో సంబంధించి ప్రతి పండుగలో అన్నదానం నిర్వహిస్తున్నప్పుడు ఆర్యవైశ్య సంతోష్ ఇక్కడ వంట ఉచితంగా చేస్తూ సేవలను అందిస్తున్నారని, దానికి కారణంగా నీరుగొండ హనుమాన్ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పారు. అలాగే ఆలయానికి
ఇంకా దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలంటూ ఆలయ కమిటీ ద్వారా కోరుకుంటున్నామన్నారు. వచ్చే గురు పౌర్ణమికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి అన్నదానం నిర్వహిస్తామని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు భీమనాథి భూమయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా, ప్రధాన కార్యదర్శి బద్దం కిషన్, కోశాధికారి కర్నాల సుధాకర్, ఆలయ ప్రధాన అర్చకులు లకపతి వెంకటేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని కిల్లా రోడ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ ప్రమాదం. లైన్మెన్ అప్రమత్తతతో త్రుటిలో తప్పింది. నిజామాబాద్ నగరంలోని కిల్లా రోడ్లో గల ఓ ఇంటి వద్ద విద్యుత్ షాక్ సర్క్యూట్ జరిగింది. భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. రాత్రిపూట ఇంటి వద్ద ఎల్టీ లైన్ కరెంట్ స్తంభం నుండి ఇంటికి సరఫరా అయ్యే సర్వీసు వైర్ ఒకదానికి ఒకటి రాసుకొని ఉన్నాయి. ఒకేసారి మెరుపులు రావడంతో అదే కాలనీలో నివాసం ఉంటున్న లైన్మెన్ అప్రమత్తమయ్యారు. వైర్లు కాలుతూ మంటలు పెరగడంతో వెంటనే దగ్గరలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ లైన్ బంద్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. 3 ఫేస్ లైన్, 3 విద్యుత్ మీటర్లు, సర్వీస్ వైర్లు కాలి బూడిదయ్యాయి. లైన్మెన్ అప్రమత్తం కావడంతో ఇటీవల దుబ్బాలో కాంగ్రెస్ నేత రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదం ఈ ఇంటికి జరిగేదని స్థానికులు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొలి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆలయాలకు పోటెత్తిన భక్తులు. భారీ ఏర్పాట్లు చేసి ఆలయాలను అందంగా ముస్తాబు చేసిన నిర్వాహకులు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. వర్షాభావ పరిస్థితులు, ఆలయాల వార్షికోత్సవాలు, ఆషాఢం ప్రత్యేక పూజలు వెరసి అమాంతం పెరిగిన పూల ధరలు. నిజామాబాద్ నగర మార్కెట్లో మొన్నటి వరకు కిలో 20 రూపాయలు పలికిన పూల ధరలు నేడు 600 రూపాయలకు చేరిక. హిందూ సాంప్రదాయంలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది. నిజామాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో గోసేవ సమితి, అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన గో వైభవానికి హాజరై మాట్లాడిన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నిజామాబాద్ నగరంలోని నామదేవాడ, బ్రహ్మపురిలో గల విఠలేశ్వర ఆలయాలను దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ కామారెడ్డిలో పర్యటించిన హైకోర్టు న్యాయమూర్తులు. కామారెడ్డిలో ఘన స్వాగతం పలికిన కలెక్టర్ ఆఫీస్ సాంగ్వాన్. యువత, విద్యార్థి మొక్కవోని పోరాట పటిమతో సాధించిన ప్రజాస్వామ్య విజయం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. తొలి ఏకాదశి సందర్భంగా తిమ్మాపూర్ తెలంగాణ తిరుపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి. నిజామాబాద్ నగరంలోని కిల్లా రోడ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం. లైన్మెన్ అప్రమత్తతతో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.